'హరి' అనే ఒక సినిమాకి సంబంధించి ప్రివ్యూ షోకి వెళ్ళాం ప్రసాద్స్‌లో. ఈ సినిమా చూసిన తర్వాత దాని గురించి మాట్లాడాలనిపించింది. 'హరిషడ్వర్' గారు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటాం కదా! వీటిల మీద అంటే ఈ కాన్సెప్ట్ మీద డైరెక్టర్ కాస్త కష్టపడి జయశంకర్ గారు చాలా మంచి ఆలోచనతోనే మంచి సందేశం ఇద్దామని తీశారు. అంటే తక్కువ బడ్జెట్‌తోనే బాగానే సినిమాని రూపొందించారు. నీటివి గాని కథ, స్క్రీన్ ప్లే మొత్తం కూడా. చూసిన తర్వాత ఇందులో మంచి సందేశం ఉందని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. మార్చిలో ఈ సినిమా రాబోతా ఉంది. ఎవరైనా సరే చూడొచ్చు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. దీనికో లింక్ ఉందండి. కామము అంటే నాట్ ఓన్లీ ఈ సెక్స్ వాటి గురించే కాదు. కామము అంటే కోరిక. దేన్నన్నా కావాలి అనుకోవడం, పొందాలి అనుకోవడం అనేది కోరిక. సో, కోరిక మొదలవుతుంది. కామం తర్వాత వచ్చేది క్రోధము. ఈ కోరిక నెరవేరితే ఓకే. దాంట్లో లయమైతాం. దాంట్లో లీనమైతాం. కానీ నెరవేరకపోతే దానికి గల కారకులు లేదా కారణాలపైన క్రోధాన్ని చూపిస్తాం. క్రోధము, కోపాన్ని చూపిస్తాం. కామము, క్రోధము తర్వాత ఈ రెండింటి ఫలితంగా మనం అనుకున్నది సాధించామనుకోండి. ఎలాగో అలాగా కింద మీద పడి మనం అనే కోరికను నెరవేర్చుకున్నాం అనుకోండి. ఒక డబ్బు సంపాదించాలనుకున్నాం, డబ్బు సంపాదించాం. పదవి ఇలా ఏదైనా సరే దానిపైన ఏమొస్తుంది వెంటనే? లోభం వస్తుంది. కామ, క్రోధ, లోభం వస్తుంది. అది ఎందుకని? ఎవడన్నా తీసుకెళ్ళిపోతే, ఎవడన్నా మళ్ళీ అటాక్ చేస్తే, ఎందుకంటే వాడు అలాగే ఆ మార్గంలోనే సంపాదించుంటాడు కాబట్టి అదే మార్గంలో ఇంకెవడన్నా కుట్టేస్తే సో లోభం వస్తుంది. పైసా ఒకడికి తీయకుండా ఉండే ఆలోచనలు రావటం ఇదంతా లోభం. అలాగే ఇది ఎవరికి వెళ్ళాలి? తన తర్వాత తన రక్త సంబంధీకులకి, తన పిల్లలకి, తన మనవలకి వెళ్ళాలి. ఇది మోహం. పదవి మీద ఉండొచ్చు, పరిస్థితుల మీద ఉండొచ్చు, డబ్బు మీద ఉండొచ్చు. మోహం తర్వాత మదం. ఇది ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత వీటన్నింటి వలయంలో కింద మీద పడి వచ్చిన తర్వాత మదం వస్తుంది. ఆ మదం అంటే పొగరు చూపించడం. అవి మాత్సర్యము. సేమ్ ఇదే టైప్ ఆఫ్ అనుభవాలు లేదా స్థితి ఇంకొకటికి ఉంటే వాడిని చూసి మనకి జలస్ పుడుతుంది, మాత్సర్యం కలుగుతుంది. సో ఈ వికారాలు అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి, కొంచెం హెచ్చుతగ్గులుగా. ఈ వికారాలను అధిగమించినప్పుడే, హరిషడ్వర్గాలని తెగనరికినప్పుడే మనకి పరమాత్మ యొక్క తత్వం బోధపడుతుంది, అంతరాత్మ ప్రబోధం జరుగుతుంది. ఇది అర్థవంతంగా చెప్పే ప్రయత్నాన్ని అయితే జయశంకర్ గారు ఈ 'హరి' సినిమా ద్వారా చేశారు. సినిమా రిలీజ్ కాబోతోంది మార్చిలో. ఎవరైనా సరే చూడాలనుకుంటే చూడవచ్చు. ఇది నా ఒపీనియన్.